మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలు సకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు నష్టం అంచనాల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. బుధవారం ఉప్పాడ బీచ్ లో ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 12 గంటలు గడిచింది అండ్ ఈ టైంలో మనకు ఉప్పాడ ఇటువైపు కోస్టల్ ఏరియా మనకి ఉన్నందున కొంత విండ్ ఎక్కువగా ఉంది, కొంత స్లైట్ రిజల్ ఉంది, స్లైట్ వర్షం ఉంది. అదర్వైజ్ మనకి ఎక్కడే కానీ పెద్దగా డ్యామేజెస్ చెట్లు పడిపోయేంత కానీ కరెంట్ పోల్స్ పడిపోయేంత గాలి కూడా లేదు. అండ్ ఆల్రెడీ మనం ఈరోజు కూడా మనం శిబిరాలు నడుపుతాం, అంటే రిహాబిలిటేషన్ సెంటర్స్ నడుపుతాం. సో భోజనం వరకు చూసుకొని ఇంకా నైట్ అవసరం ఉందా లేదా డెసిషన్ తీసుకొని చెప్పడం జరిగింది అందరికీ. అండ్ దాదాపు మీకు తెలిసినట్టుగా నిన్న మొన్న ఆల్మోస్ట్ 20-25 మంది ప్రతి ఫుడ్ తినడం జరిగింది డిస్ట్రిక్ట్ వైడ్. అండ్ ఇవాళ ఫోకస్ ఆల్రెడీ నిన్న మన దగ్గర క్యాంప్స్లో ఉన్నవాళ్ళు, నైట్ టైమ్స్ ఉన్నవాళ్ళు అండ్ బలవంతంగా మనం కొందరిని వెకేట్ చేయాల్సి వచ్చింది, మీ అందరికీ తెలిసింది. సో వాళ్ళకి ఈ రీహాబ్ సార్ జోనల్ కంట్రోల్ ఇన్ఛార్జ్ అజయ్ జైన్ సార్ చెప్పినట్టు వాళ్ళకి ఇవ్వాల్సిన రీహాబిలిటేషన్ మెజర్స్, అంటే ఫుడ్ రైస్ కావచ్చు, తర్వాత వివిధ సరుకులు కావచ్చు, అండ్ తర్వాత మనీ ఎలా ఇవ్వాలి డిస్ట్రిబ్యూట్ చేయాలి దాని గురించి వర్కౌట్ చేస్తాం. సార్ అంటే ఫ్లడ్ ఒకటి ఉంది ప్లస్ ఏరియా నుంచి బ్యాక్ వాటర్స్. సో ఇప్పటికైతే మనకి ఫ్లడ్ గురించి భయపడే సూచనలు ఇంకా కనపట్లేదు. మనకు వర్షం ఒకవేళ రంపచోడవరం దగ్గర ఎక్కువ పడి